ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్. వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు √a²x ప్లస్ a²y ప్లస్ a²z. ఎగ్జాంపుల్ వచ్చేసి వెక్టార్ ఏ ఈక్వల్ టు 3i ప్లస్ 4j ప్లస్ 2k. వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి √3² ప్లస్ 4² ప్లస్ 2². సో మీకు ఫైనల్గా క్యాల్కులేషన్ చేస్తే √29 వస్తుంది. సో సింపుల్ టాపిక్, జస్ట్ మీరు స్క్వేర్ చేయాలి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే. సెకండ్ వన్ వచ్చేసి యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్లో ఏ క్యాప్ ఈక్వల్ టు వెక్టార్ ఏ బై వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్. ఎగ్జాంపుల్ చూద్దాం. వెక్టార్ ఏ ఈక్వల్ టు 3i ప్లస్ 4j ప్లస్ 5k. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ వచ్చేసి √3² ప్లస్ 4² ప్లస్ 5² ఈక్వల్ టు √50. సో ఏ క్యాప్ ఈక్వల్ టు 3i ప్లస్ 4j ప్లస్ 5k బై √50. సో స్ప్లిట్ చేస్తే మీకు 3i బై √50 ప్లస్ 4j బై √50 ప్లస్ 5k బై √50. వెక్టార్ ఏని న్యూమరేటర్లో రాసుకొని వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ని డినామినేటర్లో రాసుకొని క్యాల్కులేషన్ చేస్తే మీకు యూనిట్ వెక్టార్ అనేది వచ్చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి వెక్టార్ అడిషన్. వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈక్వల్ టు ax ప్లస్ bx ఇంటూ i ప్లస్ ay ప్లస్ by ఇంటూ j ప్లస్ az ప్లస్ bz ఇంటూ k. ఎగ్జాంపుల్ వచ్చేసి వెక్టార్ ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 2j ప్లస్ 3k. వెక్టార్ బి ఈక్వల్ టు 5i ప్లస్ 2j ప్లస్ 4k. వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి కనుక్కోవడానికి వెక్టార్ ఏలో వెక్టార్ బిలో i కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, అలానే j కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, అలానే k కాంపోనెంట్స్ యాడ్ చేస్తే మనకి వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి వస్తుంది. వెక్టార్ ఏలో i కాంపోనెంట్ వచ్చేసి 2 అండ్ వెక్టార్ బిలో i కాంపోనెంట్ వచ్చేసి 5. సో 2 + 5i, అలానే 2 + 2j, అలానే 4 + 3k. సో వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈక్వల్ టు 7i ప్లస్ 4j ప్లస్ 7k. ఫోర్త్ వన్ వచ్చేసి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. వెక్టార్ ఏ ఈక్వల్ టు 3 యూనిట్స్ అండ్ వెక్టార్ బి ఈక్వల్ టు 4 యూనిట్స్. యాంగిల్ బిట్వీన్ దెమ్ θ ఈక్వల్ టు 90 degrees. ఫైండ్ ద రిజల్టెంట్. అంటే వెక్టార్ ఏ ఇచ్చాడు, వెక్టార్ బి ఇచ్చాడు అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ θ ఈక్వల్ టు 90 degrees కూడా ఇచ్చాడు. మనం రిజల్టెంట్ కనుక్కోవాలి. వెక్టార్ ఏని వెక్టార్ బిని θని రిజల్టెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్ లేదా స్కేలర్ ప్రోడక్ట్ కూడా అనవచ్చు. వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి ఈక్వల్ టు ఏబీ కాస్ θ. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతారంటే వెక్టార్ ఏ వాల్యూ ఇచ్చి ఇంకా వెక్టార్ బి వాల్యూ ఇచ్చి θ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా వాడతారు. సెకండ్ ఫార్ములా వచ్చేసి వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ప్లస్ ఏవై ఇంటూ బీవై ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతారంటే వెక్టార్ ఏ ఇంకా వెక్టార్ బి కాంపోనెంట్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతారు. ఎగ్జాంపుల్ చూద్దాం. వెక్టార్ ఏ ఈక్వల్ టు 3 యూనిట్స్ అండ్ వెక్టార్ బి ఈక్వల్ టు 4 యూనిట్స్. యాంగిల్ బిట్వీన్ దెమ్ θ ఈక్వల్ టు 90 degrees. ఫైండ్ వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి. సో వెక్టార్ ఏ ఇచ్చాడు, వెక్టార్ బి ఇచ్చాడు అండ్ యాంగిల్ ఇచ్చాడు θ ఈక్వల్ టు 90 degrees. సో ఫస్ట్ ఫార్ములా వాడాలి. వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి ఈక్వల్ టు ఏబీ కాస్ θ. సో ఏ వచ్చేసి 3, బి వచ్చేసి 4. సో 3 × 4 కాస్ θ ఈక్వల్ టు 90 degrees. కాస్ 90 degrees అవుతుంది. సో కాస్ 90 degrees వాల్యూ వచ్చేసి 0. సో ఓవరాల్ వాల్యూ 0 అవుతుంది. వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెక్టార్ ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 4j ప్లస్ 3k. వెక్టార్ బి ఈక్వల్ టు 3i ప్లస్ 5j ప్లస్ 2k. ఫైండ్ వెక్టార్ ఏ ఇంటూ బి. వెక్టార్ ఏ ఇంకా వెక్టార్ బి కాంపోనెంట్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి ఈక్వల్ టు ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై ఇంటూ బీవై ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ 32 వస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి క్రాస్ ప్రోడక్ట్ లేదా వెక్టార్ ప్రోడక్ట్ కూడా అనొచ్చు. మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ ఏ క్రాస్ వెక్టార్ బి ఈక్వల్ టు ఏబీ సైన్ θ. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే ఏ వాల్యూ ఇంకా బి వాల్యూ ఇచ్చి
యాంగిల్ టీటా వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. సెకండ్ ఫార్ములా వచ్చేసి కాంపోనెంట్ ఫార్మ్ లేదా డిటర్మినెంట్ కూడా అనొచ్చు. వెక్టార్ ఏ క్రాస్ వెక్టార్ బి ఈక్వల్ టు డిటర్మినెంట్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ అండ్ బిఎక్స్ బీవై బీజెడ్. కాంపోనెంట్ ఫామ్ ఇస్తే మీరు జస్ట్ డిటర్మినెంట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సెవెంత్ వన్ వచ్చేసి స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ వెక్టార్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ వెక్టార్ బి క్రాస్ వెక్టార్ సి. దీన్ని స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కూడా అనొచ్చు అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైప్డ్ ఫార్ములా కూడా ఇదే. ఎయిత్ వన్ వచ్చేసి వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ వెక్టార్ ఏ క్రాస్ బ్రాకెట్ ఆఫ్ వెక్టార్ బి క్రాస్ వెక్టార్ సి బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు వెక్టార్ బి బ్రాకెట్ ఓపెన్ వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ సి బ్రాకెట్ క్లోజ్ మైనస్ వెక్టార్ సి బ్రాకెట్ ఓపెన్ వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి బ్రాకెట్ క్లోజ్. సో దీన్ని వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటారు. సో ఎప్పుడైనా క్వశ్చన్లో అడిగినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నైన్త్ వన్ వచ్చేసి వెక్టార్ ప్రొజెక్షన్. ఒకవేళ వెక్టార్ ఏ వెక్టార్ బి మీద ప్రొజెక్ట్ అయితే ఫార్ములా వచ్చేసి వెక్టార్ ఏ ఈక్వల్ టు వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి బై మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ బి హోల్ స్క్వేర్ ఇంటూ వెక్టార్ బి. టెన్త్ వన్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ కాస్ టీటా ఈక్వల్ టు వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి బై మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ బి. సో టూ వెక్టార్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది వాడాలి. 11th వన్ వచ్చేసి పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ కండిషన్స్. ఒకవేళ వెక్టార్ ఏ పర్పెండిక్యులర్ టు వెక్టార్ బి ఉంటే వెక్టార్ ఏ ఇంటూ వెక్టార్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకవేళ వెక్టార్ ఏ ప్యారలల్ టు వెక్టార్ బి ఉంటే వెక్టార్ ఏ క్రాస్ వెక్టార్ బి ఈక్వల్ టు 0 ఉంటుంది.